నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు నగరం వడ్డిపాలెంకు చెందిన ఉప్ప మస్తానయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8 గంటల నుండి నెల్లూరు నగర శాసన సభ్యులు మంత్రి పొంగూరు నారాయణ సమక్షంలో నెల్లూరు నగరం నుండి ముఖ్యమంత్రి నివాసం ఉండవల్లి వరకు సైకిల్ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలును అభినందిస్తూ అన్నా క్యాంటీన్ నిర్వహణ కొరకు 2 లక్షల రూపాయలను ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు కావున ఈ కార్యక్రమానికి ప్రజలు విచ్చేసి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఊటుకూరు లక్ష్మయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉప్పు మస్తానయ్య, గుండ్లపాలెం మాజీ సర్పంచ్ని. 2011 కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో నేను ఉత్తమ సర్పంచ్గా హైదరాబాద్కి ఎంపికయ్యాను, జిల్లా నుంచి ఎంపికయ్యాను. ప్రస్తుతం నేను జిల్లా ఫాస్ట్ వాకర్గా ఉన్నాను. ఫిజికల్గా ఫిట్నెస్ అవుతూ కొనసాగుతూ 73 వెళ్ళి 74 జరుగుతూ ఉంది నాకు. నేను లాస్ట్ ఇయర్ ఈ సైకిల్ కార్యక్రమం మహాసంకల్ప యాత్ర చేయాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తర్వాత ఇప్పుడు మా సాటి వాకర్సు ఫ్రెండ్స్ ఇక ఎప్పుడా అని అంటుంటే ఫిబ్రవరి 1 పెట్టుకున్నాము ప్రోగ్రాము. నారాయణ సార్ సహకారంతో. ఆయన వాయిదా పడడం నా వల్ల పొరపాటే, కానీ ఆయన ఏమీ వద్దనలేదు. ఎందుకు ఈ మహత్తర కార్యక్రమాన్ని నేను చేపట్టానంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యంగా జరుగుతూ ఉంది. అభివృద్ధి సంక్షేమము జోడు గుర్రాల్లాగా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఆయనకి సంఘీభావంగా, ముఖ్యమంత్రికి సంఘీభావంగా నీ ప్రజా సంకల్ప యాత్ర ఇంక ఉద్దేశం అదే. ఇంకా ముందు ఇంకా పరిపాలన బాగా చేస్తారని, మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని, తర్వాత విదేశాల నుంచి పెట్టుబడులు కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని వచ్చున్నాయి. మళ్ళీ వాళ్ళు విరామం లేకుండా లోకేష్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ వాళ్ళు అప్పుడప్పుడు క్యాంప్స్ చేస్తూ పోయి వస్తున్నారు. కాబట్టి ఈ పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా సరే అల్లర్లు, గొడవలు, రచ్చలు, రావిళ్ళు, ధర్నాలు చేయడము ఇలాంటివి కార్యక్రమాలు ఏమీ లేవు. నిశ్శబ్దంగా పరిపాలన జరిగిపోతూ ఉంది. కాబట్టి నేను మన ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఇటు నారాయణ సార్ గారి సౌలభ్యంతో నేను ఉండవల్లి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అది ఎలా అంటే, నేను మామూలుగా సైకిల్ మీద ఎక్కిన తర్వాత 3 అవర్స్ సైకిల్ దిను, అప్పటికి 54, 55 గాలి వాటం ఉంటే 60లో కూడా ఉంటాను కిలోమీటర్స్. గాలి వాటం లేకుండా నాకు ఎదురు గాలి ఇస్తే 18 గంటకి 18 చూపిస్తాను. మధ్యాహ్నానికి 6 గంటకి సైకిల్ ఎక్కితే మధ్యాహ్నం 1 గంటకి 100 కిలోమీటర్లు పూర్తి చేస్తాను. తర్వాత లంచ్ అయిన తర్వాత కొంచెం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కల్లా 6 గంటకల్లా ఆ 50 పూర్తి చేస్తాను. అంటే నా టార్గెట్ రోజుకి 150. రేపు ఈ కార్యక్రమంలో 8 గంటలకు పెట్టాము ప్రోగ్రాము. సార్ వచ్చి కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రెస్ ముందు మాట్లాడి ఏదైనా ఉంటాయి కాబట్టి 9 కల్లా బయలుదేరి వెళ్ళాలి. లేకుంటే నేను మా ఒంగోలు అందుకోలేము. ఈవినింగ్ కల్లా ఒంగోలు చేరుకోవాలి. ఇక్కడే లేట్ చేస్తే నేను చేరుకోలేను. కాబట్టి మీరు కూడా పాత్రికేయులు కూడా సహకరించి ఎక్కువగా అక్కడ మమ్మల్ని స్పెండ్ చేయకుండా అనుకున్న ప్రకారంగా మా కార్యక్రమం ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్లాక్ అనుకున్నాము, కాకుండా ఇంకొక 1 అవర్ అంటే 9 కల్లా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పోవాలి. అంటే ఇక్కడ మనం ఇంకా జాప్యం చేసి 10 దాకా 10:30 దాకుంటే నేను ఒంగోలు చేరుకోలేను, టైం చాలదు కదా. కాబట్టి అది నా కోరిక. సంఘీభావం తెలుపుతూ
కొంతమంది మీకు తెలిసి ఉంటుంది. కొంతమంది చాలామంది సైకిల్ యాత్ర చేశారు. వాళ్ళని కొంచెం మీరే ప్రశ్నిస్తే మేము రోజుకొచ్చి 70 కిలోమీటర్లు పోతామయ్యా. తర్వాత రెస్ట్‌లో ఉంటాము. తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకో 70 ఆ విధంగా పోతాం మేము అనని చాలామంది చెప్పుకొచ్చారు. ఇటీవలే ఒకాయన విశాఖపట్నం నుంచి బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన. ఆయన 850 కిలోమీటర్లు తిరుపతికి బ్యాంక్ ఎంప్లాయీస్‌కి సంఘీభావంగా ఆయన చేశాడు. చేసినప్పుడు ఆయన ఇదే విలేకరులు అడిగితే నేను రోజుకి 80, 70 అని పోతాము, 90 పోతాం. అంతకంటే నేను ఎక్కువ పోలేమన్నారు. నేను 74 రన్ అవుతుంది నాకు వయసు. నేను నా ప్రాక్టీస్‌లో నేను సాయంత్రానికి 150 చూపిస్తాను. మీకు ఎవరైనా సరే మా వెనకాల రాగలిగితే మీ ఖర్చులు మేము భరిస్తాం. మీరు మామూలుగా అదే అదే మేము మామూలుగా అదే విషయం. కాబట్టి మీరు ఈ సంఘీభావ యాత్ర కాబట్టి మహాసంకల్ప యాత్ర అంటే దాంట్లో ఈ సీఎం గారికి సంఘీభావం. ఈ నారాయణ సారు సహకారంతో ఆయన ప్రమేయం లేకుండా ఉంటే నాకు హెల్ప్ లేకుంటే నేను చేయలేను. సీఎం గారితో అపాయింట్మెంట్ అంటే అది మాటలు కాదు కదా, అది మామూలుగా జరిగే పనులు కాదు. సార్ గారు ఉన్నారు కాబట్టి నేను పోగలుగుతున్నాను.